ఇట్లా ఏం కాదు పో ఏం కాదు పో ఓటర్ పో ఇట్రా మాట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి, చండూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో మంది ఇళ్లకు పోయి పేదరికంలో ఉన్న మహిళలతో మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. అందుకనే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం లేకపోయినా సరే మీరు అందరు చూసుంటారు అసెంబ్లీలో ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వాల్కైనా పైసలు మా ముందు అన్యాయం చేస్తారా, తెలంగాణ అంటే మీకు కనబడతలేదా అని చెప్పి నేను పోరాటం చేసిన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు నేను గొంతు వినిపిస్తే నన్ను మార్షల్స్ పోలీసులు తీసుకొచ్చి బయటపడేసింది అసెంబ్లీకి వెళ్ళి బయటికి. నాకు తెలుసు అక్కడ సిద్దిపేట, సిరిసిల్ల అవసరం లేకుండా రోడ్లు వేస్తుంది, గజ్వేల్లో పెద్ద పెద్ద రోడ్లు వేస్తుంది. సందర్భంగా గెలిపియండి, నేను చండూరుని అద్దంలాగా చేస్తా అని చెప్పి మాట ఇచ్చినా అని చెప్పి నాకు ఎంతో బాధ ఉండేది. ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి బాధ ఉండేది. అదే బాధ నా పదవి త్యాగానికి ఒక సంవత్సరం, ఒక 18 నెలల ఎమ్మెల్యే పదవిని నా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ చండూరు పట్టణ పలానా తీసుకొచ్చింది. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్, కేసీఆర్ అందరూ దాని ఫలితమే ఈరోజు చండూరు మున్సిపాలిటీలో ఉన్న మెయిన్ రోడ్ మీరు అందరూ చూసి ఎట్లయింది. అలాని చెప్పి కేటీఆర్ దత్త తీసుకుంటా అని చెప్పి కేసీఆర్ కొడుకు. అప్పటిదాకా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈసారి మాత్రం చోటుపల్లి మున్సిపాలిటీలో మెయిన్ రోడ్ ఎట్లా చేసి చూసిరా, మంచిగా ఉందా మెయిన్ రోడ్. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం గల్లీల రోడ్లు, డ్రైనేజ్, మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మీకు మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజ్, కరెంటు సమస్యలు లేకుండా చేస్తాం. ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు కూడా పెట్టిస్తాం. ఎట్లా